హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్. క్వశ్చన్ నెంబర్ 1. వెట్లాండ్ వైజ్ యూజ్ కోసం 2025 రామ్సర్ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు ఎవరు? జయశ్రీ వెంకటేశన్. వెట్లాండ్ వైజ్ యూజ్ విభాగంలో వార్షిక ప్రతిష్టాత్మక రామ్సర్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయురాలు డాక్టర్ జయశ్రీ వెంకటేశన్. రామ్సర్ సెక్రటేరియట్ తన ఉమెన్స్ చేంజ్ మేకర్స్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ వెట్లాండ్స్ 2వ ఎడిషన్లో చేర్చిన 12 మంది మహిళల్లో డాక్టర్ జయశ్రీ వెంకటేశన్ ఒకరు. ఇటీవల విడుదలైన IQAIR 2025 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషిత దేశాల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 5th స్థానంలో ఉంది. నెంబర్ 5 అన్నమాట. 5వ ర్యాంకులో ఉంది. ఇలా నివేదికలు చాలా ఇంపార్టెంట్. మంగళవారం విడుదల చేసిన IQAIR 2024 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం గాలి నాణ్యత పరంగా భారతదేశం ప్రపంచంలోనే 5వ అత్యంత కలుషితమైన దేశంగా నిలిచింది. గత సంవత్సరం అని అడిగితే మేఘాలయలోని బైర్నిహాట్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత కలుషితమైన మెట్రోపాలిటన్ ప్రాంతంగా నిలిచింది. క్వశ్చన్ నెంబర్ 3. మహిళా సమృద్ధి యోజన ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఢిల్లీ. మహిళా సమృద్ధి యోజన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం మహిళా సమృద్ధి యోజన ప్రకటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు నేతృత్వంలో ఢిల్లీ ప్రభుత్వ మంత్రివర్గం మహిళలకు నెలకు 2,500 ఈ పథకాన్ని ఆమోదించింది. మహిళా సమృద్ధి యోజన కోసం ఢిల్లీ ప్రభుత్వం 5,100 కోట్లు కేటాయించింది. ఇలా మహిళల గురించి ఇంపార్టెంట్, కొంచెం రీసెంట్గా న్యూస్లోకి వస్తున్నారు కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. క్వశ్చన్ నెంబర్ 4. ఇటీవల ఏ రాష్ట్రం తన సొంత ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నట్లు ప్రకటించింది? అస్సాం. సామాజిక ఆర్థిక కార్యక్రమాలు మరియు సరిహద్దు భద్రతను పెంపొందించడానికి 2025-26 రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా అస్సాం ప్రభుత్వం తన సొంత ఉపగ్రహం అస్సాం శాట్ ప్రయోగించనున్నట్లు ప్రకటించింది. సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించిన తొలి భారతీయ రాష్ట్రంగా అస్సాం నిలిచింది. క్వశ్చన్ నెంబర్ 5. ఇటీవల విడుదలైన YouGov ఇండియా వాల్యూ ర్యాంకింగ్స్ 2025లో నెంబర్ 1 ర్యాంకును ఎవరు సాధించారంటే అమెజాన్. క్వశ్చన్ నెంబర్ 6. 54వ జాతీయ భద్రతా వారం 2025 ఎప్పుడు జరుపుకున్నారు అంటే ఆన్సర్ వచ్చేసరికి 4 మార్చి నుండి 10 మార్చి వరకు. క్వశ్చన్ నెంబర్ 7. ఇటీవల గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మరణించారు. ఆయన ఏ రంగంతో సంబంధం ఉంది అంటే శాస్త్రీయ సంగీతం. ఇలాంటి సంగీతాలకు సంబంధించిన వాళ్ళు ఇంపార్టెంట్, చదువుతూ ఉండండి. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ప్రఖ్యాత శాస్త్రీయ గాయకుడు మరియు TTD ఆస్థాన పండితుడు. 76 సంవత్సరాల వయసులో తిరుపతిలో మరణించారు. అన్నమాచార్య కీర్తనను ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. క్వశ్చన్ నెంబర్ 8. ఇటీవల ఫ్రాంటియర్ టెక్ హబ్ను ఎవరు ప్రారంభించారు అంటే నీతి ఆయోగ్. ఇప్పుడు నీతి ఆయోగ్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది? 2015 జనవరి 1. నీతి ఆయోగ్ మీనింగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 9. స్వతంత్ర భారతదేశంలో అభిశంసన ప్రక్రియ ఎదుర్కొన్న మొదటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు? వీరస్వామి రామస్వామి భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరియు స్వతంత్ర భారతదేశంలో తొలగింపు చర్యలు ప్రారంభించబడిన మొదటి న్యాయమూర్తి ఎవరు? వి రామస్వామి. క్వశ్చన్ నెంబర్ 10. ఇటీవల ప్రధానమంత్రి మోడీ ఏ దేశ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ను అందుకోనున్నారు అంటే మారిషస్. క్వశ్చన్ నెంబర్ 11. ఇటీవల జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరు అందుకున్నారంటే డాక్టర్ శ్రీధర్ మిట్టా. 5 దశాబ్దాలకు పైగా సాంకేతికత, ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతకు
చేసిన కృషికి డాక్టర్ శ్రీధర్ మిట్టా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 12. హోమియోపతి రంగంలో పరిశోధన సహకారం కోసం CCRH ఇటీవల ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే అండమాస్ యూనివర్సిటీ. ఇది ఎక్కడుందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. CCRH అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి. ఇలా యూనివర్సిటీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటూ ఉన్నాడు యూనివర్సిటీలు. క్వశ్చన్ నెంబర్ 13. ఇటీవల గుల్మార్గ్లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 రెండవ దశను ఎవరు ప్రారంభించారు? మనోజ్ సిన్హా. క్వశ్చన్ నెంబర్ 14. పయోది మిల్క్ బ్యాంక్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఎయిమ్స్ ఢిల్లీ. పయోది మానవ పాల బ్యాంకును ఇటీవల న్యూఢిల్లీలో ఎయిమ్స్ పీడియాట్రిక్ విభాగం నియోనాటాలజీ విభాగంలో ప్రారంభించారు. NICUలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న అకాల శిశువులకు ప్యాచ్రైడ్ మానవ పాలను అందించడానికి ఎయిమ్స్ పయోది అనే మానవ పాల బ్యాంకును ప్రారంభించింది. క్వశ్చన్ నెంబర్ 15. ఇటీవల సంబంధించిన ఉష్ణమండల తుఫాను ఆల్ఫ్రెడ్ ఏ దేశంలో భారీ విధ్వంసం సృష్టించింది అంటే ఆస్ట్రేలియా. ఆల్ఫ్రెడ్ తుఫాను కారణంగా ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ మరియు న్యూ సౌత్ వేల్స్ వరదలు మరి భారీ వర్షాలు కొండ చెరువులు విరుగుపడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 16. ఇటీవల భారతదేశంలో ధనవంతరాలైన మహిళ రోష్ని నాడార్. క్వశ్చన్ నెంబర్ 17. ఇటీవల హోండా కార్స్ ఇండియా కొత్త అధ్యక్షుడు మరియు CEO ఎవరు? తకాషి నకాజిమా. క్వశ్చన్ నెంబర్ 18. ఇటీవల ఏ భారతీయ టెలికాం కంపెనీ SpaceXతో ఒప్పందం కుదుర్చుకుంది? ఎయిర్టెల్. ఆన్సర్ ఎయిర్టెల్. భారత టెలికాం సంస్థ భారతీయ ఎయిర్టెల్ ఎలాన్ మస్క్ కంపెనీ SpaceXతో ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం ఎయిర్టెల్ భారతదేశంలోనే తన వినియోగదారులకు SpaceX యొక్క స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది.